నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి. టీటీడీ నూతన ఈవోగా శ్యామలారావు బాధ్యతల స్వీకరణ. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఈవో శ్యామలారావు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అమరావతి. 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఋషికొండ భవనాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించిన గంటా శ్రీనివాసరావు. నిబంధనల విరుద్ధంగా పనిచేయమని అధికారులపై ఒత్తిడి చేయబోమని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె శ్యామలారావు గరుడాల్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకున్నారు. ఈవో ధర్మారెడ్డి నూతన ఈవోకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రీవారిని టీటీడీ నూతన ఈవో జె శ్యామలారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ నూతన ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడారు. హిందువులకు పవిత్రమైన దేవాలయం తిరుమల. నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు తిరుమలకు తరలివస్తారు. టీటీడీకి ఈవోగా రావడం నా అదృష్టం. శ్రీవారి ఆశీస్సులతో నాకు తిరుమలలో సేవ చేసే భాగ్యం దక్కిందని, టీటీడీలో మంచి పరిపాలన జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నిటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే, ప్రొక్యూర్మెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా, యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తామన్నారు. వైద్యంలో రాష్ట్రాన్ని బాణలుగా తీర్చిదిద్దుతామని, క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి చికిత్స నివారణకు చర్యలు తీసుకుంటాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి చర్యలు తీసుకుంటామని సత్యకుమార్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించడం అయితే,
ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రాధాన్యమైన శాఖ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య. ఈ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు ఏంటో గతంలోనే మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతిపై న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులను తొలగించి న్యాయం చేస్తామన్నారు. అధికారులతో చర్చించి పనుల స్థితిని తెలుసుకొని ప్రారంభిస్తామన్నారు. రాజధానిలో జరిగిన దొంగతనాలపైన విచారణ చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా ఉండాలని చెప్పారన్నారు. గత అనుభవాల దృష్ట్యా అమరావతి నిర్మాణంకు 2.5 ఏళ్లు పడుతుందని భావిస్తున్నామన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు చిన్న లిటిగేషన్ కూడా లేకుండా 2 నెలల్లోనే 33,000 ఎకరాల భూమిని అమరావతి కోసం ఇచ్చారన్నారు. ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం,
అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు రాజమండ్రిలోని గోరంట్ల నివాసానికి వెళ్లిన మంత్రి దుర్గేష్కు గోరంట్ల ఎదురొచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గోరంట్ల పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని గోరంట్ల ఆకాంక్షించారు. అలాగే రాజమండ్రి రూరల్ శాసనసభ్యులుగా మూడోసారి వరుసగా అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రి కందుల దుర్గేష్ కూడా శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోరంట్ల ఇచ్చిన తేనేటి విందును కందుల స్వీకరించారు. వీరిద్దరి కూటమిలో రాజమండ్రి రూరల్ సీటు కోసం పోటీ పడ్డారు. చివరకు జనసేన అభ్యర్థిగా నిడదవోలుకు వెళ్లిన కందులకు మంత్రి పదవి వరించింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై న్యాయవాదులు హర్షం. వైకాపా ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాజోలు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రాజోలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొని ప్రసంగించారు. ఇచ్చిన మాట ప్రకారం చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎం సాయిబాబు, కార్యదర్శి జి స్టాలిన్, సీనియర్ న్యాయవాదులు పొన్నాడ సూర్యారావు, జాలెం భాస్కర్ రావు, ఆచంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వేగవతి నది ఉధృతంగా ప్రవహించడంతో పారాది వంతెన వద్ద నిర్మించిన డైవర్షన్ను రోడ్డుపై నుంచి వరదనీరు ప్రవహించింది. రోడ్లపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రోడ్డు మధ్యలో ఒక రంధ్రం ఏర్పడగా మరో చోట రోడ్డు కిందకు ఒరిగింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. చిన్న వర్షానికే ప్రవహించిన నీటి ప్రవాహానికి రోడ్డుకు నష్టం జరిగితే భారీ వర్షాలకు నది ప్రవాహానికి రోడ్డు ఉంటుందా అని వాహనదారులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత రాత్రి 10 గంటల సమయంలో రోడ్డుపై నుంచి వరదనీరు ప్రవహించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన డీఎస్పీ శ్రీనివాసరావు నదిని పరిశీలించి ప్రమాదాల నివారణకు వాహనాలను దారి మళ్లించారు. బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్లే వాహనాలను బాడంగి, తెర్లం, రాజం మీదుగా దారి మళ్లించగా రామభద్రాపురం నుంచి బొబ్బిలి వచ్చే వాహనాలను అదే రోడ్డు మీదుగా దారి మళ్లించారు. పారాది వంతెన కుంగి ఏడాదైనా నూతన వంతెన పనులు ప్రారంభించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామికి పైపూతగా వేసేందుకు 3వ విడత చందనం అరగదీత ప్రారంభమైంది. ప్రతి ఏటా 12 మనుగుల చందనం ముద్దను 4 విడతలుగా స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. తొలి విడతగా వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అనగా చందన యాత్ర నాటి రాత్రి పూతగా, రెండో విడతగా వైకాస మాస శుక్లపక్ష పౌర్ణమి నాడు 3 మనుగుల చొప్పున చందనం సమర్పిస్తారు. ఇక 3వ విడత చందనం ఈ నెల 22న సమర్పించనున్నారు. అందుకుగాను చందనం అరగదీతను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. అరగదీసిన చందనంను దేవాలయ స్థానాచార్యులు రాజగోపాల్, ఈవో శ్రీనివాసమూర్తి సమక్షంలో తూనిక వేసి పద్మనిధి భాండాగారంలో భద్రపరిచారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహప్రభువుకి చందనోత్సవం నాడు అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనమైన తర్వాత తొలి విడత చందన సమర్పణమైనది. వైశాఖ పూర్ణిమ నాడు 2వ విడత చందన సమర్పణమైంది. రేపు 22వ తారీఖు శనివారం నాడు 3వ విడత చందన సమర్పణం జరగనున్నది. దాన్ని పురస్కరించుకొని ఇవాటి రోజున చందనం తీయడం అనేటువంటి చందనం సమకూర్చుకోవడం కోసం, సేకరించడం కోసమని చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాయి. ఇవాళ సుమారుగా ఒక 20 మంది శ్రీకార్యపరులు పవిత్రమైనటువంటి స్వభావంతో, పవిత్రమైనటువంటి వాతావరణంలో పుష్టిశాన్ని కట్టుకొని వాళ్ళు స్వామివారి యొక్క తిరుమేనిని అలంకరించేటువంటి ఈ చందనాన్ని వాళ్ళు చాలా శ్రద్ధ, ఆసక్తులతో, జాగరూకతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే పరమాత్మ సర్వ ఆత్మకుడు అని చెప్పడానికి
నిరూపకమైనటువంటి అవతారం నృసింహావతారం. ప్రహ్లాదుడు ఇందు గనడందు లేడని సందేహం వలదని చెప్పాడు కదా, అలాగా ఇప్పుడు కానీ మీరు గమనిస్తే తీసేటువంటి చందనపు ముద్దలలో కూడా నృసింహ ఆకృతి మనకి భాషిస్తూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన రాజధాని అమరావతేనన్న జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారని, పచ్చని ఋషికొండను బోడిగుండు చేసేశారని భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో ఖర్చుతో వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ను సందర్శించారు. ఋషికొండలోని భవనాల్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో మాకు రాజధాని వద్దు అంటూ జనం జగన్కు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. భారీ మెజార్టీతో తనను గెలిపించిన భీమిలి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కూటమి అధికారంలోకి రావడంతో అనేక ఏళ్లుగా తెరచాటున ఉన్న ఋషికొండ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయని, కట్టడాల కోసం ప్రశ్నించిన వారిపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఋషికొండ నిర్మాణాలపై ఆది నుంచి వివాదాస్పదంగానే వ్యవహరించిందని, తొలుత టూరిజం కోసమే ఈ నిర్మాణాలు అన్నారని, ఆ తర్వాత రిసార్ట్స్ అన్నారని, మరి కొంతకాలం తర్వాత ఈ ప్యాలెస్ సీఎం క్యాంపు కార్యాలయం కోసం అన్నారని గంట ఎద్దేవా చేశారు. ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గొప్పమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషనల్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ని వివాదాలే. ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని, ఆ పచ్చటి గ్రీనరీ ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లేకపోతే లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ అని చెప్పి కట్టుకోవడం కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలా పోయారు. ముందు టూరిజం అన్నారు, లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు. దీన్ని 5 స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా కొట్టిదే ఇది కరెక్ట్ కాదు, ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు, ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు, డిస్మాంట్లింగ్ ఎంత చేశారు, ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది. విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అయితే కట్టుకున్నాడండి. మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతోమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బైఠాయించిన వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మీరు అందరూ చూశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ ఋషికొండకు వచ్చేస్తారేమో, ఋషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నోవోటల్ గది రూమ్ దాటనివ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు. కాలం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారండి. మరి ఈరోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది. ఈరోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి, కూటమికి ప్రజలు ఇచ్చారు. అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఋషికొండ పైన అడుగు పెట్టలేకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలైన విజయం కింద మేము భావిస్తాం. రాష్ట్ర లఘు మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొండపల్లి శ్రీనివాస్ పర్యటనలో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని నేరుగా విజయనగరం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కూటమి అభ్యర్థికి ఘన విజయం ఇచ్చారని,
ముందుగా ప్రజలకి మార్పు కోరుకున్న వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేశారు. నేను మొట్టమొదటిసారిగా గెలిచిన సీఎం చంద్రబాబు, లోకేష్ నాపై నమ్మకంతో చాలా పెద్ద బాధ్యత పెట్టారన్నారు. నేను ఆ నమ్మకానికి తగ్గట్టుగా బాధ్యత నిర్వహించడం జరుగుతుందన్నారు. మా తోటి సీనియర్ నాయకులు సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు వెళ్తానని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో జిల్లాలో ఏ కొత్త పరిశ్రమ రాలేదని, ముందుగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని, ఆపై కొన్ని ప్రణాళికలతో మా నాయకుడు చంద్రబాబు సూచనలతో ముందుకు వెళ్తానని తెలిపారు. నాయకత్వం అంటే అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీతో యావత్తు వన్ సైడ్ ఎలక్షన్ కింద తీర్పిచ్చిన ప్రజానీకానికి ఈరోజు సేవ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి తరుణంలో యువ నాయకుడైన నాకు మొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచినటువంటి నాకు ఇంత బాధ్యత అప్పచెప్పి మీరు లీడ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కోరడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ వేదిక ద్వారా ఈ జిల్లా తాలూకు పెద్ద నాయకులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం సమిష్టిగా పనిచేసి ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దారిలో పెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన సమస్యలు గత 5 ఏళ్లుగా మరుగున పడిపోయాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వంగలపూడి అనిత పర్యటనలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ఆమెకు ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ స్వాగతించారు. ఈ సందర్భంగా కొనతల రామకృష్ణ నుంచి మంత్రి అనిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు పుష్పగుచ్చం అందజేసి దుస్సాల్వతో ఘనంగా సత్కరించారు. పాడేరు ఘాట్ రోడ్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ రమేష్ గాజువాక భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింహరావుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులు కృష్ణమూర్తితో మాట్లాడిన ఎంపీ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడేలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. జాతరలో కల్చరల్ ప్రోగ్రాం కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. స్థానిక నాయకులు గూడూరు శంకర్రావు, కోసూరి తాతారావు, రాజశేఖర్, శాస్త్రి, నాయుడు, ఎళ్లాజీ తదితరులు పాల్గొన్నారు. మొన్న పాడేరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తుండగా అందులో 3 అక్కడక్కడే చనిపోయారు. మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా అనకాపల్లి పార్లమెంట్ జిల్లాకు చెందినటువంటి అచ్యుతాపురం, యలమంచిలి గ్రామస్తులు, అందరూ యువకులు. వారికి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు గాజువాక ఆర్కే హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. వెంటనే డాక్టర్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వారికి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒకరు ఐసీయూలో ఉన్నారు, రవి గారు, మరో 2 జనరల్గా ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ డాక్టర్స్ చేస్తున్నారు. దీనికి వీరందరినీ పరామర్శించడానికి గౌరవ ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారు ఇప్పుడు వచ్చి 3 పేషెంట్స్ని కూడా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మరి పార్టీ తరపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఎన్డీఏ కూటమి నుంచి ఉంటాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ ఏరియా నుంచి నాగేంద్ర గారు దగ్గరుండి జాయిన్ చేసినప్పటి నుంచి కూడా దగ్గరుండి చూసుకుంటున్నందుకు నాగేంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ, మేము సీఎం రమేష్ గారి ఆఫీస్ స్టాఫ్ అండి. అయితే ఇన్సిడెంట్ పాడేరులో అమ్మవారి జాతర ముగించుకొని ఆ లైట్ సెట్టింగ్ తాలూకా సౌండ్ సిస్టమ్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొస్తున్న వ్యాన్ ఏదైతే ఉందో అందులో 16 మంది ప్రయాణిస్తున్నారు. అది అదుపు తప్పి ఆ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ ఆ యాక్సిడెంట్లో 3 మరణించారు. అందులో క్రిటికల్గా ఉన్న 8 మంది ఇంజ్యూర్ అయ్యి ఉన్నారు. అందులో క్రిటికల్ ఉన్న వారిని మనం ఇమీడియట్గా అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గాజువాక ఆర్కే హాస్పిటల్కి 3ని తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ నిపుణులైన వైద్యుల సమక్షంలో ఆ 3కి కూడా ఏవైతే మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అయ్యి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ కానీ మిగతా ఏర్పాట్లు కానీ అన్నీ కూడా త్వరితగతిన సకాలంలో ఇక్కడ అన్నీ కూడా మనం పర్యవేక్షించి నేరుగా మేము కూడా ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నాము. సార్ తాలూకా ఆదేశం అయితే చాలా క్లియర్గా వాళ్ళందరికీ చాలా మెరుగైన వైద్యం అందాలి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ యువకులు అని చెప్పి సీఎం రమేష్ గారు
తెలియజేశారు. అనంతరం మేము ఇక్కడ ఇమీడియట్గా అన్ని ఏర్పాట్లు చేసి డైరెక్ట్గా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ అయితే అందుతుందండి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత పిలుపునిచ్చారు. తొలిసారి హోంమంత్రిగా అనకాపల్లి జిల్లాలో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలవొగ్గి పనిచేశారని, కొంతమంది అధికారులు కావాలని అతి చేసి అబాసుపాలయ్యారని, ఓటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమని, అధికారులపై ఒత్తిడి చేయబోమని, స్నేహపూర్వక వాతావరణంలో అందరూ కలిసి పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధికారులు పాల్గొన్నారు. హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా పరిచయ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిచయ కార్యక్రమం కూడా మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు బేసిస్ మీద ఈరోజు ఈ కార్యక్రమం అంతా జరగడం స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కలెక్టర్. అట్ ద సేమ్ టైం మనకి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకనంటే ఈరోజు అంటే నేను పొలిటికల్గా మాట్లాడుతున్నాను కాదు, అఫీషియల్గా నేను కూర్చొని పొలిటికల్గా మాట్లాడుతాను కాదు, బట్ రెండింటికి కూడా ఇంటర్లింక్ ఉంటుంది ఎప్పుడు కూడా. లాస్ట్ 5 yearsలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లోని చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో తిరిగాము, చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది, చాలా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి. ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది. మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయాలి. దీనన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఇన్డెప్త్గా వెళ్ళి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఎమ్మెల్యేస్ని కూడా ఎమ్మెల్యేస్ అందరితో పాటు కూర్చొని ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ కూడా తీసుకొని, ఇక్కడ ఉన్న ఎంపీ గారి ఒపీనియన్ కూడా తీసుకొని ఓవరాల్గా ఒక రివ్యూ కూర్చుంటాం మేమందరం. వే డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి. టీటీడీ నూతన ఈవోగా శ్యామలారావు బాధ్యతల స్వీకరణ. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ఈవో శ్యామలారావు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అమరావతి. 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఋషికొండ భవనాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించిన గంటా శ్రీనివాసరావు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమని అధికారులపై ఒత్తిడి చేయబోమని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్. నమస్తే.